వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా, మరి వచ్చే సంవత్సరం దాకా ఏం చేస్తావో చెప్పాలి కదా. బీఆర్ఎస్ శ్రేణులు అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయాలన్న పరిస్థితిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ వైపు అన్నా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా, ఏం చేయాలి, అసలు ఏం పరిస్థితి లేదు. మరి ఇప్పుడు పాదయాత్రలు చేయాలి కానీ ఎలక్షన్ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి. వీటి ముందు పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది? ఎక్కువ సర్పంచ్లు, ఎక్కువ కౌన్సిలర్లు, ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు, ఎక్కువ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గెలవడానికి ఉపయోగం ఉంటుంది. ఎలక్షన్లో అయిపోయినాక పాదయాత్ర చేస్తే ఏం లాభం ఉంటుంది? ఏముండదు. కాబట్టి ఆ పాదయాత్ర ఏదో ఇప్పుడు చేస్తే ఆ గ్రామాలలో కదలికలు వస్తాయి, ఆ మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కొంత కదలికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదయాత్ర సంవత్సరం తర్వాత చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చే, బర్రె చచ్చిపోయింది, పలిగిపోయిన బుడ్డెడు పలిగిపోయింది, పాలు లేవు అంటే మా వెనకటి ముచ్చట కాదు. ఇప్పుడు జరిగిన తర్వాత చేసేది కాదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కార్యకర్తల్లో ఏం స్థైర్యం నింపుతాం, కార్యకర్తలకు ఎట్లా జోష్ నింపుతామని చూడాలి తప్ప సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తా అని మీడియా ప్రతినిధులతోటి మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో అన్నాడు. అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని వాక్యం చేసిండట. వాస్తవంగా ప్రజల్లో అభిమానం ఏం పోలేదు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చి ఓడిపోయిన మాట వాస్తవం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా మరి జనంలోకి పోవాలి కదా. వచ్చే సంవత్సరం దాకా ఏం చేస్తాం? వచ్చే సంవత్సరం చేస్తే ఎప్పుడు చేయాలి తెలుసా కేటీఆర్ పాదయాత్ర? ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్రం మొత్తం కొంత తిరిగితే ఆ జనాల్లో కదలికలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీలో కదలికలు వస్తాయి. లేకపోతే 4 ఏళ్ల తర్వాత వేయాలి, 3.5 ఏళ్ల తర్వాత వేయాలి, 3 ఏళ్ళు 3.5 ఏళ్ల తర్వాత. ఎందుకు? మళ్ళీ అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ప్రభావం అంతా అసెంబ్లీ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడన్నా పాదయాత్రలే చేస్తే ఇప్పుడు చేయాలి, లేకపోతే 3 ఏళ్ల తర్వాత వేయాలి. ఎటు కాకుండా వచ్చే సంవత్సరం పాదయాత్ర వేస్తుంటే అది దేనికి ఉపయోగపడదు? ఉత్తనే తిరగాలి, బువ్వ తినాలి, పొద్దుగా నడుచుకుంటూ పోతే ఆరోగ్యం అవుతుంది తప్ప పార్టీకి ఆరోగ్యం అనేది రాదు. అది కేటీఆర్ దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయాలి.